తారపు ఆరాధనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. గడిచిన 3 మాసాలు దేవుడు మనల్ని కాపాడి మరి యొక్క ఏప్రిల్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. వేసవి తీవ్రత ఎక్కువ ఉంది, అయినా కూడా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించినట్లు మన సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని సమృద్ధిగా దేవుడు దయచేయుదురుగాక. ఈ వారంలో విజిటింగ్ పరిచర్యలు ఉంటాయి. 10వ తేదీ నగరంలో ప్రత్యేక ప్రార్థనా కూడిక జరుగుతుంది. 11వ తేదీ శుక్రవారం సహోదరి నయోమి, జగనన్న కాలనీలో ఉంటున్న సహోదరి నయోమి వారింటి దగ్గర కృతజ్ఞత ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. ఒకసారి లేచి నిలవబడండి. సహోదరి నయోమి, జగనన్న కాలనీ, వీళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. సంఘస్థులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా 16వ తేదీ సువార్త స్వస్థత మహాసభ ఆముదలపల్లి, నిజాంపట్నం మండలం కింగ్స్ చర్చి ఆవరణంలో పాస్టర్ ఇమ్మానియల్ గారు, ఒసన్న మినిస్ట్రీస్ ఒంగోలు రాజన్నని ఆహ్వానించారు. పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 16వ తేదీ ఏప్రిల్ 16వ తేదీ వచ్చే వారం సాయంత్రం జరిగే ఈ సువార్త స్వస్థత మహాసభకి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సువార్త స్వస్థత మహాసభ ఆశీర్వాదకరంగా జరిగినట్లు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా ఈ మాసంలో 28వ తేదీ మన మందిరంలోనే సహవాస కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సహవాస కూడికలో రాజన్న వాక్య పరిచర్య చేస్తారు. చాలా 2-3 సంవత్సరాలు అయింది అనుకుంటా మీటింగ్స్ పెట్టక. కాబట్టి సహవాస కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28వ తారీఖు ఆ సహవాస కూడికని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు, కావలసిన ఆర్థిక సహాయాన్ని ప్రభువే దయచేసి దీవెనకరంగా జరిపించినట్లు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదేవిధంగా జూన్ నెల 6వ తారీఖు కూడా 8వ వార్షికోత్సవ ప్రార్థన కూడిక మన మందిరంలోనే జరగనై ఉన్నది. చాలా సంవత్సరాలు అయింది కాబట్టి 7 సంవత్సరాలు గడిచిపోయాయి ఈ మందిర ప్రారంభోత్సవం జరిగి. 8వ వార్షికోత్సవ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం జరిగినది. అబ్రహామన్న గారు వస్తూ ఉన్నారు కనుక జూన్ 6వ తారీఖు జరిగే వార్షికోత్సవ ప్రార్థన కూడికని కూడా మంచి వాతావరణాన్ని దయచేసి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు జరిపించినట్లు మరి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సహవాస కూడికల ద్వారా, వార్షికోత్సవ కూడికల ద్వారా మన సంఘాన్ని దేవుడు ఇంకా ఆత్మీయంగా ప్రభువే బలపరచబోతున్నందుకు ఈ విశ్వాసంతో స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చిన్న ప్రార్థన విన్నపాన్ని కోరారు మన గార్డెన్ రాజన్న. వారి పెద్ద కుమారుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంచారు. ఆ బాబు కొరకై అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి దేవ, సేవకులుగా, సంఘముగా మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా అభిషక్తి కొరకై ప్రార్థిస్తున్నాం. యేసయ్య, శరీర అనారోగ్యము చేత, రక్తహీనత చేత ఆయన హాస్పిటల్లో ఉండగా మీరు దయతో కనికరించి తన శరీరంలో ఉంటున్న సకల అనారోగ్యం, బలహీనతలన్నీ కూడా యేసు నామములో ఈ క్షణమే తొలగిపోనుగాక. ప్రభువా, సంఘ ప్రార్థన ఆలకించి అభిషక్తికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని మీరు చేసిన వాగ్దానాన్ని ఆ కుమారుడి పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నా యేసయ్య. నైనా మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. మీ సన్నిధిలో సాక్షిగా నిలవాలి. ఇంకా సంఘములు ఎవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో మీ గాయపడిన హస్తము చేత ముట్టి ఇప్పుడే స్వస్థత మీరు అనుగ్రహించుదురుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలని మనం చదువుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఏప్రిల్ మాసమంతా నా దేవుడు మీ పట్ల, మీ కుటుంబంలో ఉంటున్న పిల్లల పట్ల నా దేవుడు నెరవేర్చుదురుగాక. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చదవబడిన ఈ వాక్య భాగములో దేవాది దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దాన వచనం, దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించేవాడు. ఆ ఆశీర్వాదాలు పొందటానికి ఎవరు అర్హులు అని ఆలోచించినప్పుడు అందరూ అర్హులు కాలేరు. దేవుని చేత ఎవరు పిలువబడి ఉన్నారో, ఏర్పరచబడి ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి అర్హులుగా ఎంచబడతారు. ఆనాడు అబ్రహాము మెసొపొతేమియా అనే కల్దీయుల దేశములో ఉన్నారు. ఆ శపించబడిన పట్టణములో ఉండగా అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఆ పట్టణములో ఉంటే కుదరదు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి అబ్రహాము అర్హుడు. కాబట్టి ఆనాడు దేవుడు అబ్రహాముని పేరు పెట్టి పిలిచి నీవు బయలుదేరి రమ్మని ఆయనకు సెలవిచ్చినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే తన బంధువులను, స్వజనాన్ని, సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశమునకు బయలుదేరి వచ్చాడండి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము బయలుదేరి వచ్చాడో దేవుడు అబ్రహాంని అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా బైబిల్లో చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు దేవుని ప్రజలైన మీరు కూడా ఇదిన వరకు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ఏప్రిల్ మాసంలో కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అని ఈ మాట దేవుడు నెరవేర్చుదురుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు ఊరకయ్య అనుగ్రహించాడు. ఈ దిన వరకు మీలో ఏదో ఒక గొప్పతనాన్ని, ఆత్మీయతను దేవుడు చూశాడు కనుకనే ఆశీర్వదిస్తూ వచ్చాను. మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మీరు చేసి సమృద్ధిగా ఆహారాన్ని తిని మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ కుటుంబంలో దరిద్రత, శాపము అనేది లేకుండా ఈ రోజున సమృద్ధిని అనుభవించుచూ ఉన్నారు. అంటే ఇక్కడికి చేరి వచ్చిన మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యు ఆర్ ఏ బ్లెస్డ్ పీపుల్. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు అని మీరు ఎరగాలి. ఆ ఆశీర్వాదాలు పొందటానికి మీలో కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు, దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలు మీ జీవితాల్లో ఉన్నాయి కనుకనే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఇంకా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి దేవుని ప్రజలైన మనం ఎలా బ్రతకాలో దేవుని యొక్క వాక్యాలు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యపు వెలుగులో ఇప్పుడు మనం ధ్యానించబోతున్న విషయాలన్నీ మీ మనసులో భద్రపరుచుకొని ఆ విధంగా మనం నడిపించబడితే ఇప్పుడు పొందిన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో ఇంకా రెట్టింపయ్యేటట్లు నా దేవుడు సహాయము దయచేయుదురుగాక. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చాడు, నీ దేశాన్ని, నీ స్వజనాన్ని, నీ బంధుమిత్రులందరినీ కూడా విడిచిపెట్టి బయలుదేరి రమ్మని సెలవిచ్చాడు. ఇదే మాటలు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వాక్యాల్లో స్టెఫను ఆనాడు క్రొత్త నిబంధన కాలంలో చెప్పిన మాటలు మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వాక్యాల్లో అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అని ఆ వాక్య భాగములో మనం చదువుతూ ఉన్నాం.
ఆనాడు దేవుడు తన ప్రజలు ఆశీర్వదించబడటానికి ముఖ్యమైన మాట, ఆయా సందర్భాల్లో భక్తులతో తెలియచేసిన మాట ఏంటంటే, నీ స్వజనాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నువ్వు బయలుదేరి రమ్మని తెలియచేశాను. నేను ఇటు చెన్నై ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు చాలామంది ఆంధ్ర నుండి అక్కడ జాబ్ చేయటానికి వచ్చాను. వాళ్ళు చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు, మా ప్రాంతాన్ని వదిలిపెట్టి వచ్చాము, ఇక్కడ మేము చేస్తున్న పనులు ఆశీర్వాదకరంగా మేము చక్కగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాం, పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మేము ఉన్నాము అని వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. ఆనాడు ఇతరులతో కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు, మీ స్వదేశాన్ని, సొంత జనులను విడిచిపెట్టి మీరు రావాలి అన్నప్పుడు ఆ మాటను బట్టియే భక్తులు వాళ్ళు బయలుదేరి వచ్చారు. స్వదేశాన్ని, స్వంత జనులని, బంధువులని విడిచిపెట్టి వచ్చినప్పుడే ఆశీర్వాదాలు అనుభవించడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. విడిచిపెట్టి రాకపోతే ఆశీర్వాదాలు పొందలేరు. విడిచిపెట్టి రమ్మని దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాము విడిచిపెట్టి బయలుదేరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరలా విడిచిపెట్టి వచ్చిన దేశానికి తిరిగి రాకూడదు, ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆ పట్టణం శపించబడిన పట్టణం, మెసొపొతేమియా అనే కల్దీయుల దేశం, అది శపించబడిన పట్టణం. అక్కడ ఆశీర్వదించబడిన ప్రజలు కాదు, కానీ అక్కడ సకల దుర్గుణాలతో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వారి మధ్యలో అబ్రహాము ఉంటే ఆశీర్వాదాన్ని పొందలేడు. కాబట్టి నీవు విడిచిపెట్టి రమ్మని తెలియచేశాను. ఆ మాటను బట్టి అబ్రహాము విడిచిపెట్టి వచ్చాడు. ప్రేమిన వర్లరా, విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరలా వెనుదిరిగి ఆ దేశానికి వెళ్ళకూడదు, జ్ఞాపకం ఉంచుకోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వాక్యములో అబ్రహాము గురించి వ్రాయబడిన మాటలు మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వాక్యం, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ప్రేమిన వర్లరా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కానీ వాటిని మరచి బయలుదేరి వచ్చేసాడు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి చేరి వచ్చిన దేవుని ప్రజలైన మిమ్మల్ని కూడా అబ్రహాముని దేవుడు ఏ విధంగా పేరు పెట్టి పిలిచాడో అదేవిధంగా దేవుడు మిమ్మల్ని కూడా పేరు పెట్టి పిలిచి ఈ సంఘ సహవాసానికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా దేవునికి దూరంగా ఉన్నప్పుడు, మునుపు దేవునికి దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తునందు సమీపస్తులై ఉన్నారు అని సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాము ఆ పట్టణంలో ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. విడిచిపెట్టి వచ్చుట ద్వారానే దేవుని యొక్క సమస్త ఆశీర్వాదాలు పొందాడు. ఆయన ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. ఆ దేశాన్ని మరలా జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. కానీ జ్ఞాపకం ఉంచుకోకుండా వాటిని సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తును ఎరగక మునుపు మీరు కూడా గత చేదైన అనుభవాలని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరలా ఆత్మీయ యాత్రలో వెనుదిరిగిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఆత్మీయ జీవితంలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడటానికి ఈ సహవాసములోనికి వచ్చారు. దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి మనము వెనుక ఉన్న వాటిని పూర్తిగా మర్చిపోవాలి. గతంలో మీరు కూడా దేవునికి దూరస్తులుగా ఉన్నారు, దేవునికి ఇష్టము లేని వాళ్ళుగా ఉన్నట్లున్నారు. విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపం పుట్టించే అనుభవంలో ఒకవేళ గతంలో మీరు ఉండి ఉండవచ్చు. కానీ ఆశీర్వాదాన్ని పొందటానికి అట్టి చీకటి సంబంధమైన కార్యాల నుండి దేవుడు విడుదల చేసి వెలుగులోనికి ప్రభు మిమ్మల్ని ఈ రోజున తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి ఏవైతే విడిచిపెట్టమని దేవుడు మీతో చెప్పాడో వాటిని పూర్తిగా విడిచిపెట్టి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఈ సతువుగల సంఘానికి మీరు నడిపించబడుతూ ఉన్నారు.
ఏవైతే విడిచిపెట్టారో వాటిని మరలా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి వీలు పడనే పడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నారు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తుడి అని తెలియచేస్తూ ఉన్నారు. సులువున చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి, యేసు వైపు చూడాలి అని హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహామును ఏ విధంగా దేవుడు పేరు పెట్టి పిలిచాడో ఈ ప్రాంతంలో మీరు ఉండగా ఆయన మీ పేరు కూడా పేరు పెట్టి పిలిచి ఆయన తీసుకొని వచ్చారు. ఈ సంఘ సహవాసానికి తీసుకొని వచ్చారు, బాప్తిసం పొందటానికి తీసుకొని వచ్చారు. పేరు గతంలో మీ పేరు ఏదైతే ఉన్నాయో ఆ పేరు కూడా మార్చబడి ఇప్పుడు ఒక నవనూతనమైన పేరు పెట్టబడి సంఘములోనికి మీరు తీసుకొని రాబడ్డారు కనుకనే దేవుడు మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ప్రియమైన వారలారా, ఏవైతే విడిచిపెట్టమని దేవుడు అబ్రహాంతో చెప్పాడో వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చుట ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారు. ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పొందాలి అన్నప్పుడు ఊరకే దేవుడు ఆశీర్వదించడు. మీరు ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనడు. కానీ ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే మీరు నేను చెప్పినట్లు చేయండి అని అంటారు. ఆనాడు ఆదాము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినవాడే, కానీ వాటిని పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా చేయనందువలన, తినకూడని పండ్లు తిన్నందువలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తుడై ఏదేను తోటలో నుండి వెలివేయబడే పరిస్థితి వచ్చింది. మరి అదే అనుభవంలో ఒకవేళ అబ్రహాము ఉన్నట్లయితే నేను కూడా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాను అని భయపడి అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా ఏవైతే విడిచిపెట్టి రమ్మని దేవుడు చెప్పాడో వాటన్నిటినీ విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. కాబట్టి అబ్రహాంని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమున దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కానీ మనం వేటిని విడిచిపెట్టాలి, అప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో ఒక 4 విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఈ మాటల చేత ఈ ఏప్రిల్ మాసం అంతా నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. విడిచిపెట్టుట ద్వారా అబ్రహాము వలె దేవుడు అన్ని విషయాలలో మిమ్మల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఏం విడిచిపెట్టాలి? ప్రియమైన వారలారా, అబ్రహాము మెసొపొతేమియా పట్టణంలో ఉన్నప్పుడు మొదటిగా తన తండ్రి అయినటువంటి తెరాహును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 11వ అధ్యాయము 31, 32 వాక్యాల్లో మీరు చూడండి. ఆదికాండం 11వ అధ్యాయము 31, 32 వాక్యాల్లో తెరాహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్యని శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, అబ్రహాము దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందటానికి మొట్టమొదట తన తండ్రి అయినటువంటి తెరాహును విడిచిపెట్టెను. హల్లెలూయా. విడిచిపెట్టడం అంటే ఏంటి? ఈ తెరాహు ఒక విగ్రహారాధికుడు. ఈ తెరాహు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. తెరాహు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి నిట్టూర్పు, రెండవది విగ్రహారాధికుడు అని అర్థం. అబ్రహాము తన తండ్రి అయినటువంటి తెరాహును విడిచిపెట్టి రావాలి, అప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తెరాహు అనే మాటకి నిట్టూర్పు. ప్రియమైన వారలారా, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వస్తూ ఉన్నాడు. మధ్యలో ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టి రావాలి? తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టి రావాలి. మరి తండ్రిని విడిచిపెట్టి రావాలి అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోషించేది, సంరక్షించేది ఎవరు? అబ్రహామే తన తండ్రిని సంరక్షించవలసిన వాడు. మరి అలాంటి తండ్రిని విడిచిపెట్టి రమ్మని దేవుడు ఎందుకు సెలవిస్తూ ఉన్నాడు అంటే,
అబ్రహాము తెరాహును విడిచిపెట్టకపోతే తను కూడా ఒక విగ్రహారాధకుడుగానే ఉండేవాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. తను కూడా ఆ పట్టణంలోనే ఉండి ఆ పట్టణ ప్రజల మధ్యలో నుండి తాను కూడా ఒక లోకస్తుడిగా జీవిస్తూ ఓ శాపగ్రస్తమైన జీవితాన్ని కూడా జీవిస్తూ ఉండేవాడు. గనుకనే ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టి రావాలి. హల్లెలూయా. విడిచిపెట్టకపోతే తాను కూడా నిట్టూర్పులు విడిచే పరిస్థితి, తను కూడా విగ్రహారాధికుడుగా ఉండి ఆ పట్టణంలోనే శాపాన్ని అనుభవించేవాడు. గనుక ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీవు విడిచిపెట్టి బయలుదేరరా అని. అది కష్టంగా అనిపించినా కూడా ప్రేమిని వర్లరా, తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా జరిగింది ఏంటంటే, తెరాహు హారానులో మృతి పొందెను అని మనం చదువుతూ ఉన్నాం. హారానులో మృతి పొందెను. తండ్రిని విడిచిపెట్టలేని స్థితిలో నిట్టూర్పులు విడిచే పరిస్థితి అబ్రహాం జీవితంలో ఎదురైంది. దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు? తండ్రిని విడిచిపెట్టి రావడం అంటే చాలా అనుకున్నాడు. కానీ అబ్రహాము విడిచిపెట్టకపోయినా కూడా దేవుడే విడిచిపెట్టేటట్లు చేశాడు. హారానులో మృతి పొందాడు. అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకొని దేవుడు చెప్పినట్లుగా కనాన్ దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి లోతుగా వాక్యాన్ని మీరు ఆలోచించి చూడండి. ఎవరి ద్వారానైతే మీరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారో వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉండగా వారి ద్వారా మీరు ఆశీర్వాదాన్ని పొందలేరు అని దేవుడు ఎరిగినప్పుడు మీరు విడిచిపెట్టలేని స్థితిలో ఉండగా దేవుడే విడిచిపెట్టేటట్లు చేస్తాడండి. తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టలేని స్థితిలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. తెరాహు అనే మాటకి ఒకటి నిట్టూర్పు, రెండవది విగ్రహారాధికుడు అని అర్థం. నిట్టూర్పులు విడిచి నా తండ్రిని ఎలా వదిలిపెట్టి రావాలి, నా తండ్రిని ఎలా విడిచిపెట్టి రావాలి, ఇది కష్టం కదా అనుకున్నాడు. కానీ దేవుడే విడిచిపెట్టేటట్టు చేశాడు. హారాల్లో మృతి చెంది తండ్రి సమాధి చేయబడ్డాడు. ఆ తర్వాత అబ్రహాము తన కుటుంబాన్ని తీసుకొని దేవుడు చూపించిన స్థలానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ తెరాహు అనే మాటకి రెండవ అర్థం ఏంటంటే విగ్రహారాధికుడు అని అర్థం. ప్రేమను వర్లరా, తెరాహుతోనే తన తండ్రితోనే ఒకవేళ ఉన్నట్లయితే తను కూడా విగ్రహారాధన చేస్తూ దేవుడు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితుల్లో ఉండేవాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అనుభవించేవాడు కాదు. కాబట్టి ఆ విగ్రహారాధికుడైన తెరాహుని ఖచ్చితంగా అబ్రహాము విడిచిపెట్టి రావాలి. ఈ మాటలో క్రొత్త నిబంధన కాలానికి కొన్ని ముఖ్యమైన అర్థాలు మీకు తెలియచేస్తాను. ఈ రోజున దేవుని ప్రజలైన మీరు ఆశీర్వదించబడి ఉన్నారు అంటే మీరు కూడా తెరాహు వలె ఎవరి ద్వారానైతే ఆశీర్వాదాలు పొందటానికి ఆటంకంగా ఉన్నారో వారిని విడిచిపెట్టి వచ్చారు కనుకనే ఈ రోజున సన్నిధిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆ మధ్య కుటుంబంలో భార్యాభర్త ఉన్నారు. భర్తకి రక్షణ లేదు. భర్త చర్చ్ అన్నా ప్రార్థన అన్నా అసలు ఒప్పుకోడు. కానీ భార్య పిల్లలు మాత్రం దేవుడన్నా మందిరం అన్నా ప్రార్థన అన్నా చాలా ఆసక్తి. అతను ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా భార్య మాత్రం పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా మందిరానికి వచ్చేది. సరే, నా భర్తకి ఇష్టం లేదు కదా అని తాను కూడా మందిరాన్ని ప్రార్థనని దేవుని విడిచిపెట్టి సినిమాలకి షికారులకు వెళ్ళలేదు. భర్తతో పాటు ఆమెలో ఉన్న ఒక వైరాగ్యం ఏంటంటే నా భర్తని ఒక రోజున ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు. నాకిచ్చిన రక్షణని, నాకిచ్చిన సంఘ సహవాసాన్ని, నాకు ఇచ్చినటువంటి ఆత్మీయతని నేను ఏమాత్రం పోగొట్టుకోకూడదు అని ఆ సహోదరి తన పిల్లల్ని తీసుకొని మందిరానికి వస్తూ ఉన్నదా. కొద్ది రోజులకి భర్తను దేవుడు దర్శించి రక్షించి ఆయన కూడా మందిరానికి దేవుడే నడిపించాడు. హల్లెలూయా. ఒకవేళ నా భర్తకి ఇష్టం లేదు అని ఒకవేళ ఆ సహోదరి ప్రార్థన మానుకున్నట్లయితే, దేవుని విడిచిపెట్టినట్లయితే ఆ సహోదరి ఆశీర్వాదాన్ని పొంది ఉండేదా అని అంటే లేదు. కానీ దేవుడే కొన్నిసార్లు విడిచిపెట్టి వచ్చేటట్లు చేస్తాడు. ఆత్మీయంగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. తెరాహు అనే మాటకి నిట్టూర్పులు విడిచే పరిస్థితి అబ్రహాం జీవితంలో వచ్చింది. అయినా కూడా అబ్రహాం, నీవు ఆశీర్వాదాన్ని పొందాలంటే ఖచ్చితంగా విడిచిపెట్టి రాలేని పరిస్థితుల్లో ఉన్నావా? సరే, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తెరాహు అక్కడ హారాలను మృతి చెందాడు.
అతన్ని దేవుడు విడిచిపెట్టేటట్లు చేసి అబ్రహాముని దేవుడు తీసుకొచ్చాడు. తెరాహు అనే మాటకి విగ్రహారాధికుడు. గతంలో దేవుని ప్రజలైన మీరు కూడా విగ్రహారాధికులుగా ఉన్నారు. కానీ జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి వాటిని విడిచిపెట్టి వచ్చారు కనుకనే ఈ రోజున ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా విగ్రహారాధన చేయట్లేదు. వీఆర్ ఆల్ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ బిలీవర్స్. మనం దేవుని ప్రజలమై ఉన్నాం. వాక్యాన్ని లోతుగా మనం ధ్యానించినప్పుడు ఇక్కడ ఎవరు కూడా విగ్రహారాధన చేయట్లేదు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే ఆ మాట ఉన్నది. మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వాక్యం. బలులు అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే మాట అక్కడ చాలా ముఖ్యమైన మాట. ఈనాడు సంఘ సహవాసానికి వచ్చినటువంటి మీరు ఎక్కడ విగ్రహారాధన చేయట్లేదు, ఎక్కడ దేవునికి దూరంగా ఉండేటట్లు ప్రవర్తించట్లేదు. కానీ వాక్యం చెప్తుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. దేవుని యొక్క మాటలు ఎన్నో సంవత్సరాలకు మీరు వింటూ ఉన్నారు. ఆ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా నడవకపోతే ఇంకా మీరు విగ్రహారాధికులై ఉన్నారు అని అర్థం. దేవుని యొక్క మాటలు ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలంలో నిలిచి దేవుని యొక్క సేవకులు మీకు బోధిస్తూ ఉన్నారు. బాగా చెప్పారు అని మార్కులు వేసేవాళ్ళు ఉన్నారు, బాగా చెప్పలేదు అని తక్కువ మార్కులు వేసేవాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. కానీ ప్రేమల వర్లరా, దేవుని యొక్క వాక్యాలు మీరు వింటూ ఉన్నప్పుడు శుద్ధ హృదయంతో వాటిని అంగీకరించి ఆ దిశగా మీ జీవితాలని మీరు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు కనుకనే దేవుడు మిమ్మల్ని భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా ఈ మాసమంతా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. ఇక్కడ నిలిచి ఎంతోమంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉండగా ఈ మాటల ప్రకారం దేవుని ప్రజలైన మనము చేయగలగాలి. లోకములో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఒక మాట. ప్రభువా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అని పిలువబడతారు అనే ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ విధంగా నడిపించబడతారో వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఎంచబడుదురుగాక. వాక్యాలు అందరికీ తెలుసు, వాక్యాలు మీరు రాసుకుంటూ ఉన్నారు, మీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. కానీ బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. ఆ మాట ప్రకారం నడిచినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని సెలవిస్తూ ఉన్నది. వాక్యాలు విని వాటిని విడిచిపెట్టి వారే ఉండకుండా ఈ ఏప్రిల్ మాసంలో మీరు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాలు చదువుదురుగాక. ఎక్కువగా వాటిని మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా మీరు నడిపించబడినట్లయితే, కీర్తనలు మొదటి కీర్తన మొదటి 3 వాక్యాలు మీరు చదివినట్లయితే అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మీరు చేయునదంతయు ఈ ఏప్రిల్ మాసములో నా దేవుడు సఫలము చేయునుగాక. మీరు చేయుచున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలన్నిటినీ దేవుడు రెట్టింపు దీవెనల చేత నింపుదురుగాక. ప్రేమ వారులను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా నీవు నడవాలి. ఎలాగైనా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే దేవుడు కానే కాదు. గతంలో అబ్రహాము వలె మీరు కూడా పేరు పెట్టబడి శపించబడిన ప్రాంతములో నుండి, ప్రజల మధ్యలో నుండి విడిపించి ఆత్మ సంబంధమైన ప్రజల మధ్యలోనికి, అక్షయ అనుబంధములోనికి మీరు తీసుకొని రాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే విగ్రహారాధన శాపముల నుంచి విడుదల పొంది, నిట్టూర్పులు విడిచే పరిస్థితుల్లో నుంచి మీరు విడుదల పొంది ఇక్కడికి వచ్చారు కనుకనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట విని, దేవుని యొక్క మాటలు విని ఆ విధంగా మీరు నడిపించబడ్డట్లయితే, కీర్తనల్లో మనం ఇప్పుడు చదివినట్లుగా నీటి కాలువలేరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనుదంతయు సఫలమగును. లోకములో 3 రకములైన ప్రజలు ఉన్నారు. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. అట్టివారికి మీరు వేరై, వారితో సహవాసం చేయమని చెప్పట్లేదు. అట్టివారికి మీరు వేరై సమయాన్ని వ్యర్థపుచ్చకుండా
ప్రభు రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యం ధ్యానించడం, చదవడం, ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, వీటికి దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతగా మీరు సమయాన్ని కేటాయిస్తారో అంతగా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అడక్క మునిపే నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఇప్పుడు ఏ ఒక్కరు విగ్రహారాధన చేయట్లేదు, కానీ వాక్యం చెప్తుంది మాట వినకపోవడమే విగ్రహారాధన చేసినట్లతో సమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములు మీరు గమనించినట్లయితే, తెరాహు ఒక విగ్రహారాధికుడు, వాటిని విడిచిపెట్టి మీరు భౌతికంగా విడిచిపెట్టి వచ్చారు, కానీ మాట వినకపోవడమే విగ్రహారాధన. రెండవది, విగ్రహారాధికుడై ఉన్న లోబి అనే మాట ఉన్నది. మీరు చూడండి, మనిషి లోభత్వానికి ఎంత ఎక్కువగా చోటిస్తాడో అంతగా వాడు విగ్రహారాధికుడై ఉన్నాడు. ఎందుకు ఈ మాట అక్కడ ప్రస్తావించబడింది అంటే, విగ్రహారాధికుడై ఉన్న లోబి, మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం, కానీ లోభత్వానికి చోటివ్వడం అంటే ఇంకా కావాలి అని ఆశపడి ఈ రోజున లోభత్వానికి చోటిచ్చి ఉన్న ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. మనిషికి డబ్బు అవసరం, కానీ ఉద్యోగం చేసుకొని అందులో తృప్తి చెందే అనుభవాలు లేకుండా ఇంకా సంపాదించాలని లోభత్వానికి చోటిచ్చుట ద్వారా, ఆ మధ్య ఒక పెద్ద ఆఫీసర్, ఆమె చాలా లక్షలు జీతం వస్తాయి, అయినా కూడా సరిపోక లంచాలు తీసుకున్నది. వెంటనే ఆమె పట్టుబడి, ఓ స్త్రీ కాబట్టి సిగ్గు కలిగి ముఖం మీద కర్చీపలా అడ్డు పెట్టుకుంటూ ఉంది. మరి అంతటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? లోభత్వానికి చోటిచ్చడం ద్వారానే. దేవుని ప్రజలైన మీరు కూడా లోభత్వానికి చోటివ్వకుండా, అంటే 6 రోజులు పనిచేయండి, 7వ రోజున నా వద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటారు. గతంలో చెప్పినట్లుగా మరలా మీతో ఒకసారి మీకు చెప్తున్నాను, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. ఆదివారం రాగానే, శనివారం రాగానే ప్రార్థన సమయాన్ని ప్రార్థనకు మీరు ఇచ్చి, మిగతా 6 రోజులు పనిచేస్తూ మీరు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చి మీరు ప్రభువుని గణపరిచినట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు సమృద్ధిగా దయచేయుదురుగాక. లేదు, ఆదివారం కూడా కష్టపడతాను, సంపాదిస్తాను అంటే లోభత్వానికి చోటిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా వాటిని ప్రక్కన పెట్టి ఇలాగే ప్రతి వారం ఈ మాసమంతా మీరు దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ఉంటున్న సకల ఆశీర్వాదాలు మీరు ఆత్మీయంగా అనుభవించుదురుగాక. విగ్రహారాధికుడై ఉన్న లోభత్వానికి చోటివ్వడమే ఒక విగ్రహారాధన. మనిషి సంపాదించుకోవటానికి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, అందులో సంతృప్తి చెందే అనుభవం కావాలి. కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు, గొప్ప వాటి యందు ఉన్నతమైన వాటి యందు మనసుంచకుండా మీరు నన్ను కాపాడండి అంటాడు. ఆ మధ్య ఓ సహోదరుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వెంటనే ఒకసారి వచ్చి, పాస్టర్ గారు నేను దుబాయ్కి వెళ్ళాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను. నేను అన్నాను, ఉన్న దాంట్లోనే నువ్వు సంపాదించుకొని క్షేమంగా ఉండొచ్చు కదా అంటే, ఇంకా సంపాదించాలి అని వెళ్ళాడు. నేను చెప్పినా కూడా వినలేను. ప్రేమిని వర్లరా, ఆ సహోదరుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చాడు. అంతకు మునిపే 2 సంవత్సరాలు సంపాదించుకొని వచ్చాడు. ఇంకా అతి ఆశతో ఆ సహోదరునికి చెప్పారు, నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకో, నీకున్న దాంట్లో సంతృప్తి చెందొచ్చు కదా అంటే, ఇంకా సంపాదించాలని వెళ్ళాడు. ఆ మధ్యలోనే ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఆ సహోదరునికి ఉద్యోగం వచ్చింది. సరే, ఆ సహోదరుడు ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటాడని సంతోషపడ్డాను. ఒక వారం తర్వాత వచ్చిన ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి దుబాయ్కి వెళ్ళాలి, నా కొరకు ప్రార్థన చేయండి, బాయ్ పాస్టర్ గారు అని చెప్పి ఫోన్లో వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి బస్సు నడిపే ఉద్యోగం కాకుండా ఎడారిలో గొర్రెలు కాయమని పంపించారట. అతడు చేసే ఉద్యోగం డ్రైవర్, అది కాకుండా ఎడారిలో గొర్రెలు కాయమని పంపించారు. నా వల్ల కాదు అంటే ఓ బ్రాందీ షాపులో కూర్చోబెట్టారట. అక్కడ కూడా పడరాని బాధలు పడి ఏడ్చి ఒకసారి దుబాయ్ నుండి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీ మాట వినలేదు, నేను డబ్బు సంపాదించాలి ఇంకా అని వెళ్ళాను, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఏం ప్రయోజనం? వాళ్ళు 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నారు, పొరపాటున వదలము అని చెప్పి ఆ సహోదరుని ఇబ్బంది పెట్టారు. అనారోగ్యంతో భయంకరమైన స్థితిలో బాధపడుతున్న సమయంలో ఇంటికి పంపించారు.
ఇంటికి వచ్చేసరికి భార్య అమ్మగారింటికి వెళ్ళిపోయింది. పిల్లలు వాళ్ళ బంధువులు చూసుకొని కుటుంబం చల్లా చెదురైపోయిందండి. ఎందుకు ఈ మాటలు మీరు చెబుతున్నానంటే, అది గొప్ప వాటి యందు అధికమైన వాటి యందు మనసుంచడం ద్వారా మనిషి ఈ రోజున కుటుంబ వ్యవస్థని కోల్పోతూ ఉన్నాడు, నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ఎక్కువ ఐశ్వర్యము వద్దు, ఎక్కువ దరిద్రత పేదరికము వద్దు, ఓ సమానమైన మార్గంలో ప్రభువా మీరు నన్ను నడిపించు అని మీరు కూడా అలా ప్రార్థన చేసుకొని మీకున్న దాంట్లోని సంతృప్తి చెందుదురుగాక. ప్రేమిన వర్లరా, విగ్రహారాధికుడై ఉన్న లోభత్వానికి ఎక్కువ చోటిచ్చినా కూడా ప్రమాదమే. మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం ఒకవైపు, మరి ఒకవైపు చెప్తుంది ధనము సమస్త విధములైన కీడులకు మూలము. కాబట్టి లోభత్వానికి చోటు ఇచ్చినట్లయితే విగ్రహారాధన చేసిన వాళ్ళతో సమానం. మూడవదిగా, ఆత్మీయంగా లోతుగా ధ్యానించినప్పుడు దేవుని కంటే అధికంగా ఎవరినైనా వేటినైనా ప్రేమించినట్లయితే అది విగ్రహారాధనగా మార్చబడుతుంది. దేవుని కంటే అధికంగా ఏ ఒక్కరిని కూడా ప్రేమించకూడదండి. కొన్నిసార్లు వాళ్ళు మాకిష్టం, వీళ్ళు మాకిష్టం అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరైతే వాళ్ళు మాకిష్టం అంటారో వారే ఈ రోజున ప్రాణాలు తీస్తూ ఉన్నారు. రీసెంట్గా కేరళలో ఒక అమ్మాయి ప్రేమించుకున్నారట. ఆ సహోదరుడు కూడా ఆ అమ్మాయిని బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్గా. కానీ ఆ సహోదరి ఏం చేసిందంటే, ఇతని కంటే ఇంకా గొప్ప ఆఫీసర్ మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చాడని చెప్పి సొంత భర్తని ప్రేమిన వాళ్ళ విషమిచ్చి చంపేసిందండి. విషమిచ్చి చంపేసి వెళ్ళిపోయింది. ఆ సహోదరుడు ఎంత ప్రాణం పెట్టుకున్నాడు అంటే ఆ అమ్మాయి మీద. మనిషి ఈ రోజున ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రాణాలు తీసేవాళ్ళుగా ఉన్నారు. ఇది లోకంలో జరిగేటువంటి కార్యం. కానీ ఆత్మీయంగా దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించకుండా యేసయ్యనే మనం ప్రేమించదుముగాక. యేసయ్యను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే యేసయ్యను ప్రేమించడం. ఆజ్ఞల మార్గంలో నడిపించబడ్డమే యేసయ్యను ప్రేమించడం. కాబట్టి ప్రేమిన వర్లరా, యేసయ్యను అధికంగా ప్రేమించగలగాలి, దేవుని యొక్క ఆజ్ఞను ప్రేమించగలగాలి. ఎప్పుడైతే యేసయ్యను మీరు ప్రేమిస్తారో, యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, మీరు పరలోక రాజ్యాన్ని నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. యేసయ్యను ప్రేమించి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు అడక్క మునిపే నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఈ మాసమంతయు కూడా నా దేవుడు నీవు ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయము దయచేయునుగాక. ప్రేమిన వర్లరా, ఆనాడు అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందటానికి విడిచిపెట్టి రావాలి. మొదటిగా ఎవరిని విడిచిపెట్టి వచ్చాడు? తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టి వచ్చాడు. తెరాహు అనే మాటకి నిట్టూర్పు, రెండవది విగ్రహారాధికుడు అని అర్థం. అట్టి పరిస్థితుల్లో నుండి విడుదల పొందాడు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మీరు కూడా ఏవైతే గతంలో ఉన్న చేదైన అనుభవాలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడ్డట్లయితే రాబోయే రోజుల్లో మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చుదురుగాక. రెండవదిగా, బంధువైన లోతును విడిచిపెట్టాడు. ఆనాడు అబ్రహాము యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి విస్తరిస్తూ ఉంది. అబ్రహాము యొక్క ఆస్తి, లోతు యొక్క ఆస్తి బహు విస్తారంగా, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, సమృద్ధి. అలాంటి సమయంలో లోతు కాపురులకి అబ్రహాము యొక్క కాపురులకి గొడవలు వచ్చాయి. ఆ సమయంలో అబ్రహాము లోతుతో ఒక మాట అంటాడు, లోతు, మన ఇద్దరం బంధువులమే కదా, మనలో పోరాటాలు ఎందుకు, గొడవలు ఎందుకు, అసమాధానం ఎందుకు? మా పశువుల కాపర్లకి మీ పశువుల కాపర్లకి గొడవలు వస్తున్నాయి, కాబట్టి నీవు విడిచిపెట్టి వెళ్ళు అని అంటారు. ఆదికాండం 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వాక్యం, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో అనగా. ప్రేమిన వర్లరా, అక్కడ మీరు గమనించండి,
లోతు అనే మాటకి అర్థం ఏంటంటే భూ సంబంధి అని అర్థం. భూ సంబంధి అని అర్థం. లోతుతో అబ్రహాం చెప్తూ ఉన్నాడు, మన ఇద్దరం బంధువులమే కదా, మన ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు? ఈ భూమి అంతయు కూడా, ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, వేరుగా ఉండుము. విడిచిపెట్టి వేరుగా ఉంటే మా పశువుల కాపరులకి మీ పశువుల కాపరులకి గొడవలు రావు కదా అని నిస్వార్థ ప్రియుడుగా ఉండి, అబ్రహాము ఎవరు అంటే తాను పొందిన ఆశీర్వాదాలు ఇంకా కావాలి అని స్వార్థ ప్రియుడుగా ఉండలేదు, కానీ నిస్వార్థ ప్రియుడుగా ఉండి లోతుతో చెప్తూ ఉన్నాడు, నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో అనగా, లోతు మంచి అవకాశం ఇచ్చాడు అబ్రహాం గారని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో మీరు చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీరుపారు దేశమై ఉండెను అని మనం చదువుతూ ఉన్నాం. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి బయలుదేరి వెళ్ళాడు. కనులెత్తి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అది ఎంతో సౌందర్యంగా కనబడింది. అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సొదొమ గొమొర్రా పట్టణంలో భయంకరమైన దుష్ట ప్రజలు ఉన్నారండి. ప్రేమైన వారలారా, అబ్రహాము నిస్వార్థ ప్రియుడై ఉండి ఆయన లోతుకు నీవు వెళ్ళమని చెప్తే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ విధంగా అబ్రహాము రెండవదిగా లోతును విడిచిపెట్టేటట్లు చేశాడండి. లోతును విడిచిపెట్టేటట్లు చేశాడు. లోతు అనే మాటకి అర్థం ఏంటంటే భూ సంబంధి అని అర్థం. అబ్రహాము లోతును విడిచిపెట్టకపోయి ఉంటే తాను కూడా భూ సంబంధమైన వ్యక్తి కలిగే జీవిస్తూ ఉండేవాడు, ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. ఒకసారి లోతుకు వాక్యాన్ని మీరు ధ్యానించి చూడండి. భూ సంబంధమైన 2 రకములైన మనసులు ఉన్నాయి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ కొలొస్సీ సంఘానికి పౌలు గారు కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే, యేసుక్రీస్తు యొక్క జనన జీవ మరణ పునరుత్థానములో మీరు పాలిభాగస్తులైన వాళ్ళే అయితే, దేవుని ప్రజలైన వాళ్ళే అయితే, మీరు 2 రకములైన మనసులో ఏ మనస్సు కలిగి ఉన్నారు? భూ సంబంధమైన మనసు ఉన్నది, పర సంబంధమైన మనసు ఉన్నది. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని పౌలు గారు కొలొస్సీ సంఘానికి చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాము ఈ బంధువు అయినటువంటి లోతును విడిచిపెట్టకపోయి ఉంటే తాను కూడా భూ సంబంధమైన కానుల యాక్టివిటీస్, లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగే జీవిస్తూ ఉండేవాడు. ప్రేమైన వారలారా, సహవాస దోషాన్ని బట్టి కూడా కొందరు పాడైపోతారు. ఒక మంచివాడు చెడ్డవాడితో, ఓ త్రాగుడుబోతోడితో సహవాసం చేశాడు అనుకోండి, 6 నెలల తర్వాత మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అయిపోతాడు. సహవాస దోషాన్ని బట్టి ప్రేమైన వారలారా, మనిషి యొక్క జీవితం ఆత్మీయతలో ఉన్నవాళ్ళు కూడా చెడిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుకనే అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా రెండవదిగా లోతును విడిచిపెట్టి వచ్చాడు. లోతు, నీవు నాకు వేరుగా ఉండు, వేరుగా ఉంటే మంచిది, లేకపోతే ఈ ఆస్తి తగాదాల మధ్యలో ఇద్దరికి అసమాధానం వచ్చి మనలో ఉంటున్న ఆత్మీయతను కోల్పోతాం, మనలో ఉంటున్న నీతిని భక్తిని కోల్పోయి భ్రష్టత్వానికి గురి అవుతాం. కాబట్టి లోతు, నీవు నన్ను విడిచి బయలుదేరి వెళ్ళు, వేరుగా ఉండు అని అంటాడు. ప్రేమిన వారలారా, అబ్రహాము లోతుతో సహవాసం చేసి ఉన్నట్లయితే తాను కూడా భూ సంబంధమైన వ్యక్తిగా మార్చబడి ఉండేవాడు. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. గతంలో దేవుని ప్రజలైన మీరు భూ సంబంధమైన వ్యక్తిత్వం కలిగి నడిపించబడ్డారు. భూ సంబంధమైన మనసు అన్నప్పుడు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అనే ఈ ఆలోచనతోనే గతంలో ఉండేవాళ్ళు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ పూట ప్రార్థనకు వెళ్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు మీలో ఉండటం చేత వీటిని బట్టి మీ కుటుంబాల్లో 2 విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. భౌతికంగాను ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూ సంబంధమైన మనుషులతో సహవాసం చేయకుండా ఆత్మ సంబంధమైన అక్షయ అనుభవంలోనికి మీరు నడిపించబడుతున్నారు. కనుకనే ఈ రోజున దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. 2 రకములైన మనసులు ఉన్నాయి.
ఈ రెండు రకములైన మనసులో ఏ మనసు కలిగి ఉన్నారో ఆలోచించండి. భూ సంబంధమైన మనస్సు, పరసంబంధమైన మనస్సు. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఒకసారి యేసుక్రీస్తు వారు మార్తా మరియ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్తే యేసు రాగానే ఆయన పాదముల యొద్ద కూర్చొని మరియ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆశపడుతుంది. మార్తా యేసు ప్రభు రాగానే ఆయన పాదముల యొద్ద కూర్చొని ప్రార్థన చేసుకోవటానికో లేకపోతే వాక్యం వినటానికో కాదు, కానీ ఆమె విస్తారమైన పనులు పెట్టుకునడం చేత విచారపడుచు ఉన్నది అని బైబిల్లో చదువుతూ ఉన్నాం. విచారపడుచు ఉన్నది. అంత మాత్రమే కాదు, బోధకుడా ఈ మరియ ఈమెని నా యొద్దకు రమ్మని చెప్పు, వంటగదిలో సహాయం చేయమని చెప్పు అని అంటది. ప్రేమిన పర్లరా, మార్తా మరియ వాళ్ళిద్దరి యొక్క స్వభావాలు ఆలోచించి చూడండి. మరియ ఎప్పుడు యేసుప్రభు వస్తారా ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యాలు వినాలి, నా జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి అనే ఆత్మ సంబంధమైన పరసంబంధమైన మనసు కలిగి బ్రతుకుతుంది. మార్తా అయితే విస్తారమైన పనులు పెట్టుకునడం చేత అదే ఏం తిందామా, యేసుప్రభు వచ్చారు, ఆయనకి ఏదైనా చేసి పెడదామా, మంచిదే, కానీ ప్రాముఖ్యమైన దానిని విడిచిపెట్టి లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్వభావాలను గమనించి మార్తాతో ఒక మాట అంటారు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకునడం చేత విచారపడుచు ఉన్నావు, ఉత్తమమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏది ఉత్తమమైన కార్యం? యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చొని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది, అనుదినము నా గడప యొద్ద కూర్చొని నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు ధన్యులు. ఎవరు ధన్యులు? దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆసక్తిగా వింటూ ఉన్నారు కదా, ఆయన సన్నిధిలో కూర్చొని ఇదిగో లోకములో ఉంటున్న మనుషులందరూ కంటే మనమే ధన్యులమై ఉన్నాం. చప్పట్లు కొడదాం గట్టిగా. అనుదినము ఆయన గడప యొద్ద కూర్చొని నా ద్వార బంధముల యొద్ద కూర్చొని నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువారు ధన్యులు. డబ్బు కలిగిన వాళ్ళు ధన్యులా, ఆస్తి కలిగిన వాళ్ళు ధన్యులా, చదువు కలిగిన వాళ్ళు ధన్యులా? నథింగ్. లోకములో లోక సంబంధమైన కార్యాలు కలిగి ఉన్నప్పుడు అవి కొంత మట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందేమో, కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ధన్యులంటే ఇదిగో దేవుని యొక్క మాటలు వింటున్న మీరే ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియ పరసంబంధమైన మనసు కలిగి ఉన్నది, మార్తా భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నది. లోతు అనే మాటకి భూ సంబంధి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే పరసంబంధమైన మనసు కలిగి మీరు ఉందరుగాక. ఈ మాసమంతయు రాబోయే రోజులన్నీ కూడా పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళై, అంటే దైవాసక్తిగా మీరు దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చి దైవ సంబంధమైన అనుభవంలో మీరు నడిపించబడాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు జరిగే సంభవాల గురించి యేసుక్రీస్తు వారు చాలా సంవత్సరాల క్రితమే తెలియచేశారు. అవి ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నదని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఈ రోజుల్లో మీరు గమనించి చూడండి. భూకంపాలు వస్తూ ఉన్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి, యుద్ధాలు కూడా ఆగట్లేదు, మరణ హోమాలు జరుగుతున్నాయి, మరొక వైపు మతోన్మాదులు చెలరేగిపోతూ ఉన్నారు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాటకు అర్థం ఏంటంటే భూ సంబంధమైన మనసు కలిగి ఉండకుండా పరసంబంధమైన మనసు కలిగి ఉండటానికి మీ కనులు పైకెత్తుకొనుడి, మీ కనులు పైకెత్తుకొనుడి. ఈ రోజున దేవుని ప్రజలైన మనము పరసంబంధమైన మనసు కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. పరసంబంధమైన మనసు కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు. ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, మరి ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరగలి విసురుతూ ఉందరు, ఒకరు ఎత్తబడుదురు, మరి ఒకరు విడవబడతారు. ఎవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు? ఇప్పుడు చెప్పండి. పరసంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడుదురుగాక. భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు విడవబడే పరిస్థితుల్లో వస్తారు.
క్రీస్తు ప్రత్యక్షమయ్యే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి లోతు వలె భూ సంబంధమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులకు మీరు దూరంగా ఉందురుగాక. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ పొత్తెక్కడ అని. కాబట్టి మీరు పనిచేస్తున్న స్థలాల్లో భూ సంబంధమైన వ్యక్తులు ఉన్నారా? అట్టి వారికి మీరు దూరంగా ఉందురుగాక, వారిని విడిచిపెట్టుదురుగాక. సంఘములో కూడా రెండు రకములైన మనుషులు ఉంటారు. అందరూ ఆత్మీయులు అని చెప్పలేము. ఎవరు ఆత్మీయులో, ఎవరు భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారో, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళతో సహవాసం కలిగి భూ సంబంధమైన వ్యక్తులకి మీరు దూరంగా ఉన్నప్పుడు పర సంబంధమైన మనసు కలిగిన మీరు ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందటానికి మత్సాడాగు మృతలేని మహిమగల సంఘముగా ప్రభు యొక్క రాకడలు ఎత్తబడటానికి దేవుడు సహాయము చేయుదురుగాక. భూ సంబంధమైన మనసు కలిగిన ప్రతి వ్యక్తికి దేవుని ప్రజలైన వాళ్ళు సపరేషన్ లైఫ్, ఓ ప్రత్యేకింపబడిన జీవితాన్ని చేయగలగాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. లోతు అనే మాటకి ఒకటి భూ సంబంధి అని అర్థం, రెండవదిగా ముసుకు అని అర్థం అండి. ముసుకు అని అర్థం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండి కూడా చచ్చినదై ఉండును. భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళ గురించి తిమోతి పత్రికలో వ్రాయబడి ఉన్నది. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకు చుండి చచ్చినదై ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా మీరు చూడండి. లోతు అనే మాటకి భూ సంబంధమైన కార్యాలు అన్నప్పుడు ఈ లోక సంబంధమైన సుఖభోగాలు, వీటి యందు ప్రవర్తించే వాళ్ళు బ్రతుకుచుండి కూడా చచ్చిన వారై ఉంటారు అని తిమోతి పత్రికలో వ్రాయబడి ఉంది. లోతు అనే మాటకి ముసుకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రేమ వర్లరా, ఆ మాటని మీరు ఆలోచించండి. లోతు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధి అని అర్థం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి కూడా చచ్చినదై ఉండును. లోక సంబంధమైన సుఖభోగాలు, లోక సంబంధమైన కార్యాలకి, భూ సంబంధమైన మనుషులకి దేవుని ప్రజలైన మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు ఆశీర్వదించబడుదురుగాక. లోతు అనే మాటకి ముసుకు. ఆ మాటకి కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, నేటి వరకు మోషే గ్రంథము చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి చదువుతూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, కానీ హృదయం దేవుని వైపు తిరగట్లేదు. ఎప్పుడు వారి హృదయం దేవుని వైపు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గమనించండి. హృదయం దేవుని వైపు తిరగాలి. ఒకటి భూ సంబంధమైన మనుషులకి మీరు దూరంగా ఉన్నప్పుడు నీవు ఆశీర్వాదముగా ఉందువుగాక. రెండవది ముసుగు తీసివేయబడాలి. నీవు దేవుని వైపు ఎప్పుడు తిరుగుతావో అప్పుడు నీ ముసుగు తీసివేయబడుతుంది, నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావు. ఈ మాటలో ఉన్న ఒక సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కానీ వాక్యానుసారముగా జీవించే అనుభవాలు ఆయా సందర్భాల్లో కనిపించట్లేదు. హృదయాలు దేవుని వైపు పూర్తిగా తిరగట్లేదు. ఒక మాట మీకు చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యములో ఎవరు దేవుని యొక్క మాట ప్రకారం నడిపించబడతారో వాళ్ళు ఆత్మీయ మరణాన్ని పొందకుండా కాపాడబడతారు. కానీ వాక్యాలు విని కూడా హృదయం దేవుని వైపు తిరగకపోతే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ధర్మశాస్త్రాలు వినిపింపబడుతూ ఉన్నాయి, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు. కొందరు ఆ మాటకి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి జీవితంలో మార్పు చెందిన వారే ఉన్నారు. మరికొందరు ఎన్ని వాక్యాలు విన్నా హృదయంలో మార్పు చెందని స్థితిలో దేవుని వైపు తిరిగి రావట్లేదు. ఉదాహరణకి వాక్యం చెప్తుంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇంకొకడు చంపితే నరహత్య అని అంటారు. కానీ లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీ తోటి సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకురాలవి, నరహత్య చేసే వ్యక్తివి.
మీకెవరు శత్రువులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. రక్త సంబంధికుల మధ్యలో మీకు ఒకవేళ శత్రువులు ఉంటే సాధ్యమైనంత వరకు వారితో మీరు సమాధాన పడుదురుగాక. తోటి విశ్వాసుల మధ్యలో ఎక్కడైనా అసమాధానం ఉందా? ఒకవేళ ఉన్నట్లయితే బల్లలో పాలు పొందటానికి ముందుగా మీరు వారితో సమాధాన పడుదురుగాక. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని వాక్యం చెబుతుంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని వాక్యం చెబుతుంది. ఇటు స్వభావాలు భూసంబంధమైనవి. ఇలాంటి కార్యాలు ఇవి ముసుగు వేసుకున్న అనుభవం. కానీ ముసుగు తీసివేయబడాలి అంటే మీ హృదయాలు దేవుని వైపు పరిపూర్ణంగా తిరుగునుగాక. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రియమైన వారలారా, భూ సంబంధమైన మనసు కలిగి ఉండకుండా పరసంబంధమైన మనసు కలిగి మరియవలి యేసు పాదముల యొద్ద కూర్చొని దేవుని యొక్క మాటలు విని మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అనేది ఎలా కలుగుతుందో తెలుసునా? మార్పును బట్టే కలుగుతుందండి. మార్పును బట్టే. ఏ కార్యాలైతే మీకు వ్యతిరేకంగా ఉన్నాయో మీరు అభివృద్ధి చెందకుండా కోపము, పగ, ద్వేషం, ఈర్ష అనే స్వభావాలు ఉన్నాయో వాటిని పూర్తిగా విడిచిపెట్టి మంచి మనసు కలిగి ఉన్నట్లయితే నా దేవుడు మీరు కోరుకున్నవన్నీ కూడా వెనువెంటనే దయచేయుదురుగాక. హృదయంలో శత్రుత్వం కలిగి ఉండి ప్రభా నీవు నన్ను ఆశీర్వదించు అంటే అట్టి వారి ప్రార్థన దేవుడు వినడు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నీవు బలిపీఠం మీద అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు నీ అర్పణ అంగీకరించాలి అంటే నీకు విరోధముగా ఏ ఒక వ్యక్తి అయితే ఉన్నాడో వెళ్ళి మొదట ఆ వ్యక్తితో నీవు సమాధాన పడి అప్పుడు నీవు నీ అర్పణ ఇస్తే దేవుడు నీ అర్పణ అంగీకరించుదురుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, బలలో పాలు పొందబోతూ ఉన్నాం. ఎవరి మీదనైనా అసమాధానం, శత్రుభావంతో ఉన్నట్లయితే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సాధ్యమైనంత వరకు వాక్యం చెప్తుంది అందరితో మీరు సమాధానముగా ఉండుడి. అసమాధానం అనేది భూ సంబంధమైన స్వభావాలు. కానీ సమాధానపడి సమాధానంగా నడుచుకోవడం అనేది పరసంబంధమైనటువంటి కార్యాలు. మూడవదిగా ప్రియమైన వారలారా, అబ్రహాము ఆశీర్వాదాన్ని పొందటానికి ఒకటి తన తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టాడు. రెండవది బంధువైనటువంటి లోతును విడిచిపెట్టాడు. ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతాయి. ప్రియమైన వారలారా, మూడవదిగా అబ్రహాము ఉపపత్ని అయినటువంటి హాగరును విడిచిపెట్టాడండి. ఎవరిని విడిచిపెట్టాడు? హాగరుని విడిచిపెట్టాడు. అబ్రహాము శారాకి పెళ్ళయింది, చాలా కాలమైనా కూడా సంతానం లేదు. కానీ అబ్రహాంతో దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు భయపడవద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింపచేస్తాను అని దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆలోగా తొందరపడి శారా అన్నది, ఎంతకాలమైనా సంతానం కలగట్లేదు, ముసలివాళ్ళు అయిపోతున్నాం, ఇదిగో నా దాసి అయిన హాగర్ని పెళ్లి చేసుకొని ఆమె చెప్పింది. ఇక భార్య చెప్పిన మాట ప్రతి పురుషుడు వినాలి కదండి, వినాలి కదా. వింటున్నారా? వినాలి, లేకపోతే బువ్వలేదు, అన్నం లేకుండా పోయిద్దాం. వినకపోతే అంతే. కాబట్టి నువ్వు చెప్పినట్టే చేసుకుంటానని హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత శారాకి పిల్లలు లేరు, హాగర్కి పిల్లలు పుట్టారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ ఫైటింగ్ జరుగుతుంది. నా ఉసురు నీకు తగులును గాక అని తిట్టిందండి, అంతే. ఇక ఆడవాళ్ళ గొడవలు ఎలా ఉంటాయి మీకే తెలుసమ్మా, మీకే తెలుసు. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే నా ఉసురు నీకు తగులునుగాక. ఆ మాటను బట్టి హాగరు ప్రియమైన వారలారా ఇంటి నుండి వెలివేయబడి వెళ్ళిపోతుంది. కానీ హాగర్ని దేవుడు దర్శించి ఒక మాట అంటాడు. 16వ అధ్యాయము, ఆదికాండం 16వ అధ్యాయము 8-9 వాక్యాలు మీరు చూడండి. శారాయి దాసువైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని నా యజమానురాలైన శారాయి ఇంటి నుండి నేను వెలివేయబడ్డాను. ఆ మాటకి ప్రభు ఏమంటాడో చూడండి. నీవు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటికి అర్థాన్ని మీకు చెప్తాను. ఆమె చేతి క్రింద నీవు అణిగి ఉండు అన్నాడు. కానీ హాగరు అణిగి ఉన్నదా? లేదు.
సరే, ఆమె అలాగే తిడుతూ ఉంటుంది, నీవు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు. కానీ ప్రభు చెప్పినట్లుగా ఆమె అణిగి ఉండనందువలన హాగరుకి ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు సంతతికి ఆమె తల్లిగా మార్చబడింది. ఇష్మాయేలు అంటే వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అడవిగాడిద లాంటి స్వభావం. మనం ఇటు రాస్తే వాళ్ళు ఇటు నుంచి రాస్తారు ఉర్దూ. ఇంకా డీప్కి వెళ్ళిపోనులేండి. ఇష్మాయేలు సంతతి ఒకవైపు, ఇస్సాకు సంతతి మరొక వైపు, ఇద్దరి మధ్యలో అసమాధానం. కానీ హాగరుతో ప్రభు ఒక మాట అంటాడు, నీవు శారా చేతి క్రింద అణిగి ఉండు. అణిగి ఉంటే ఆశీర్వాదాలు. ప్రేమను వర్లరా, ఆనాడు అణిగి ఉండలేని పరిస్థితుల్లో హాగరు అబ్రహాము శారాని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకవైపు అబ్రహాము విడిచిపెట్టలేని పరిస్థితి, తను కూడా భార్య కదా, విడిచిపెట్టలేని స్థితి. అయినా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని బట్టి ఆమె వెళ్ళిపోయింది. కానీ దేవుడు అంటాడు, నీవు అణిగి ఉండు. ప్రేమను వర్లరా, అబ్రహాము మూడవదిగా తన ఉపపత్ని అయినటువంటి హాగర్ని విడిచిపెట్టాను. మరి విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు చెప్పినట్లుగా వినలేదు, అణిగి ఉండలేదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. హాగరు అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. తిరుగులాడున్నది, రెండవది పరదేశి అని అర్థం. హాగరు అనే మాటకి తిరుగులాడున్నది, రెండవది పరదేశి అని అర్థం. హాగరు ఒక ఇంటి పని మనిషి, ఆమె తిరుగులాడేది పరదేశి. ఆమెకు ఏ ఒక్క సపోర్టింగ్ లేకుండా నిస్సహాయకమైన స్థితిలో, పరదేశిగా తిరుగులాడే పరిస్థితుల్లో, ఒక ఫ్యామిలీ కానీ ఒక జనరేషన్ లేని పరిస్థితుల్లో, నిస్సహాయకమైన స్థితిలో, తిరుగులాడే పరిస్థితుల్లో పరదేశిగా ఉన్న ఆమె అబ్రహాముకు భార్యగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లుగా శారా చేతి క్రింద అణిగి ఉండాలి. అణిగి ఉండనందువలన ఆమె శపించబడిన సంతతికి తల్లిగా మార్చబడిపోయింది. వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలైన మీరు, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యములో, సంఘానికి వచ్చిన మీరు, దేవుని ప్రజలైన మీరు, వాక్యానికి ఉపదేశానికి మీరు అణిగి మణిగి ఉందురుగాక. పౌలు గారు సంఘానికి ఇలా చెప్పమని చెప్తారు, ఉపదేశించాలి, ఖండించాలి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం, దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఎలా ఉంటుందో తెలుసునా? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు హాగరు పొందటానికి ఆమె అణిగి ఉండాలి. సరే, పాత నిబంధన కాలంలో అలా జరిగిపోయింది. బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ డేస్, క్రొత్త నిబంధన కాలంలో సంఘానికి వచ్చిన మీరు, మీ సంతతి వాళ్ళు, మీ పిల్లలు దేవుని చేత చిరకాలము దేవుని మందిరంలో మీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె వర్ధిల్లుచు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఘ సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ డిసైపుల్. దేవునితో దైవ సేవకుల యొక్క సహవాసం, సంఘ సహవాసము దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ ఆశీర్వాదమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఈ సహవాసములు ఉంటున్న దీవెనలు మీరు పొందుతున్నారంటే, మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి కావాల్సిన వాక్యాలు, ఉపదేశాలు ఇక్కడ మీకు బోధింపబడుతూ ఉన్నాయి. ఈ బోధ ఎలా ఉంటుంది? బ్రెడ్ మీద బటర్ పూసినట్లుగా ఉండవు. ఎలా ఉంటాయండి? ఈ బోధ మాకు మీకు ఇవి ఖచ్చితంగా బోధింపబడుతూ ఉన్నాయి. వీటిని అనుసరించి మనం నడవాలి. ఇవి నా కొరకే చెప్పారంటే నీ కొరకు కాకుండా గేదెలకు చెప్పగలమా? ఎవరి కొరకు వాక్యాలు? దేవుని ప్రజలైన మనకే ఇవి ఉపదేశింపబడతాయి. సరిదిద్దబడేటట్లుగా, తప్పుదిద్దుకునేటట్లుగా, జీవితంలో ఉంటున్న వీక్నెస్, బలహీనతలన్నీ సరిచేసేది ఏదంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గమే మనల్ని సరిచేస్తుంది. ఈ వాక్యాలు కొన్నిసార్లు మీకు గ్రొచ్చబడవచ్చు, కానీ వాక్యానికి మీరు పూర్తిగా మిమ్మల్ని మీరు అప్పచెప్పుకొందురుగాక.
వాక్యాలు ఎలా ఉంటాయి? యేసయ్య గారు చెప్పిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సంఘానికి వచ్చారు చాలామంది. యేసయ్య గారు వాక్యం చెప్తున్నారట, కొందరికి పెద్దిళ్ళు చిన్నిళ్ళు ఉంటాయి, ఉండకూడదు అని. ఒక ఆయన అనుకున్నాడట కూర్చొని, యేసయ్య గారికి ఈ మాటలే యోసేపు గురించి మరియమ్మ గురించి చెప్పొచ్చు కదా అని సణిగి గొణిగి వాక్యం వింటున్నవాడు లేచి వెళ్ళిపోయాడట. కోపంతో అలిగి నడుచుకొని ముఖం మూర్తి ముడుచుకొని వెళ్ళిపోతున్నాడు నడుచుకొని ఇంటి దారి బట్టి. ఆ మార్గాన ఎలుబడి తగిలించుకున్నవాడు కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చి వీడి మీద ఎక్కించాడు. ఒక కాలు విరిగిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాధపడుతూ ఉన్నాడు. యేసయ్య గారు తెలుసుకొని వెళ్ళారట. ఏమైంది సహోదరుడా అంటే, అన్న యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే తాను ఒప్పుకున్నాడట. మీరు చెప్పిన మాట నా హృదయంలో గుర్చబడ్డాయి కాబట్టి నేను మీ మీద అలిగి యేసు ప్రభు గురించి, యోసేపు గురించి, మార్తా మరియ గురించి చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు, ఖండించే మాటలు ఇష్టం లేక, మీరు చెప్పే కఠినమైన మాటలు బోధ నేను వినలేక ఇంటికి వెళ్ళాను. వెళుతూ ఉంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది. మీకు దశంభాగాలు ఇవ్వని అనుకుంటున్నాను, అది కూడా తీసుకొచ్చాను పాస్టర్ గారు, యేసయ్య గారు తీసుకోండి అని అప్పుడు ఇచ్చి పశ్చాత్తాపడ్డాడట. వాళ్ళ భార్య అంటది, అన్న ఈయనకి మంచి జరిగిందిలే, మంచి జరిగింది, ఎందుకంటే ఇంకొక ఇంటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటాడని భార్య సంతోషపడుతుంది. ఇలా వాక్యాలు ఎలా ఉంటాయంటే ఇవి గద్దిస్తాయి, ఖండిస్తాయి. ఇవి ఎందుకో తెలుసునా, మన సంఘం మత్సాడాగు ముడతలేని మహిమగల సంఘముగా ప్రభు యొక్క రాకడకై సిద్ధపడినట్లు ఈ వాక్యాలు మనకు ప్రయోజనకరంగా దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఈ వాక్యాలు, ఉపదేశం మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నది. మీరు ఎలాగైనా జీవించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కాదు. ఓ పర్ఫెక్ట్ బ్రైడ్. ప్రభు ఎదుట మనం నిలవాలి అంటే హృదయంలో ఉంటున్న ప్రతి, జీవితంలో ఉంటున్న ప్రతి బలహీనతలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా వాక్యం మిమ్మల్ని సరిచేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడిన మాటలు మీరు చూడండి. 106వ కీర్తన 14-15 వాక్యాల్లో, 106వ కీర్తన 14-15 చరణాల్లో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో వారు వెళ్తూ ఉండగా వారు దేవుని యొక్క మాటని, దేవుని సేవకుని యొక్క మాటని వినకుండా వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు అంటారు, మేము ఈ అరణ్యంలో మన్నా తినలేకపోతున్నాము, మాకు మాంసం కావాలని అడిగారు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, వారు కోరుకున్నట్లుగా వారు కోరినది వారికి అనుగ్రహించను కానీ అయినను వారి ప్రాణమునకు క్షీణత కలగజేసును అని వ్రాయబడి ఉన్నది. వారు కోరుకున్నట్లుగా దేవుడు ఇచ్చాడు, కానీ వారి ప్రాణానికి క్షీణత. పోరేళ్లను పంపిస్తే వాళ్ళు తిన్నారు, కడుపు నిండా తింటే పర్వాలేదు, తిని 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 వాళ్ళు పీకల దాకా తిన్నారు. మాంసం అది ముక్కులో, కళ్ళలో, చెవుల నుండి బయటకు వచ్చేసింది. అరణ్యంలో చచ్చిపోయారు. దేవుని యొక్క మాట, మోషే దైవ సేవకుని యొక్క మాట విననందువలన వాళ్ళు ఆ గద్దింపును వినకుండా, మోషే అంటాడు, ఇశ్రాయేలులారా, మన్నా ఈ ఆహారము దేవదూతలు తినే ఆహారం, దీనిని మీరు ఎందుకు త్రోసిపుచ్చుతూ ఉన్నారు? మీరు ఈ మన్నా తింటే మీరు ఆత్మీయంగా బలపరచబడతారు, దేవదూతల వలె మనం రూపాంతరం చెంది అనుభవంలోనికి వస్తాము అంటే వాళ్ళు అంటారు, మాకు మాంసం కావాలి. మాంసాపేక్షులై మన్నాను త్రోసివేయటం ద్వారా ప్రేమిన వర్లరా అరణ్యంలో వాళ్ళు చనిపోతూ వచ్చారు. ఈ రోజున మన్నా, దేవుని యొక్క వాక్యం అనే ఈ ఆహారమే ఈ రోజున మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. ఈ మాటలన్నీ మీ హృదయంలో మీరు భద్రపరుచుకొని ఆ విధంగా నడిపించబడుతున్నారు కానీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ మాసమంతా కూడా మీరు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సక్సెస్ఫుల్గా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుదురుగాక. దేవుని యొక్క మాటలు విని ఆ విధంగా మీరు మార్పు చెంది ప్రభు బలలో మంచి మనస్సాక్షితో పాలు పొందుతూ ఉన్నారు. ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడి మీరు ప్రవర్తించే ఆ ప్రవర్తన ఉంది చూడండి. ఆ ప్రవర్తనను బట్టి కీర్తనలో వ్రాయబడి ఉన్నది, యెహోవాయందు భయభక్తులు గలవారు ధన్యులు, వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. నీవు పిల్లల్ని చూస్తావు. ఆ ఆశీర్వచనపు వాక్యాలన్నీ మీ జీవితాల్లో నెరవేర్చునుగాక.
దేవునికి భయపడి, కొన్నిసార్లు వాక్యాలు గురచబడతాయి, కానీ రాబోయే దినాల్లో శుద్ధ వాక్యాలన్నీ మీ హృదయంలో భద్రపరుచుకొని మంచి మనసుతో వాటిని అంగీకరిస్తే దేవుని చేత మీరు దీవించబడుదురుగాక. ప్రేమైన వారలారా, ఆనాడు అబ్రహాము విడిచిపెట్టడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. ఒకటి, తండ్రి అయిన తెరాహును విడిచిపెట్టాడు. రెండవదిగా బంధు అయిన లోతును విడిచిపెట్టాడు. మూడవది ఉపపత్ని అయిన హాగర్ని విడిచిపెట్టాడు. మూడవదిగా భార్య అయిన శారాని విడిచిపెట్టాడు. ఈ మాట చెప్తే ఎంతోమంది డైవర్స్ ఇస్తారేమో. భార్య అయిన శారాని విడిచిపెట్టాడు. ఏ విధంగా అంటే శరీరానుసారంగా విడిచిపెట్టలేదు, కానీ ఆత్మీయంగా విడిచిపెట్టాను. హల్లెలూయా. శరీరానుసారంగా ఇద్దరు భార్య భర్తే, కానీ ప్రేమిన వల్ల లోతుగా వాక్యాన్ని మీరు ధ్యానించి చూడండి. దేవుని యొక్క వాక్యాలు పైన చదువుకుంటూ వెళ్ళకూడదు. యాజ్ ఎ డీపర్ ఎక్స్పీరియన్స్, లోతుగా ధ్యానించాలి. అబ్రహాము తన భార్య అయిన శారాని విడిచిపెట్టాడు, మనసులో విడిచిపెట్టాడు, శరీరానుసారంగా విడిచిపెట్టలేదు. గలతీయులకు రాసిన పత్రిక ఆదికాండం 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. 12వ అధ్యాయము 4వ వాక్యములో, ప్రేమిన వర్లరా, అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి ముందుకు వచ్చినవాడు. ఏ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నా శారాతో మాట్లాడినట్లుగా మనం చదవట్లేదు. ఎందుకంటారా? ఏదేను తోటలో నుండి ప్రారంభించబడింది. మొదట మోసపోయింది ఎవరు? అవే కదా. అందుకే లోతుక వాక్యాన్ని మీరు ధ్యానించి చూడండి. అబ్రహాము ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెప్పినట్లుగానే అబ్రహాము మెసొపొతామియా పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ప్రభు చెప్పినట్లుగానే 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడండి. చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము, యెహోవా అతనితో చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళెను. ఆదికాండం 17వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. చివరి మాట, అబ్రహాము ఇంటి మనుషులో ప్రతి వానిని పట్టుకొని, చూడండి, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ఇది కూడా దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. చివరి మాట, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇక్కడ కూడా దేవుడు చెప్పినట్లుగానే తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు ఆపి ఓ నిత్య నిబంధన చేసి దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తే ఇక్కడ మనం చదివినట్లుగా దేవుడు నాతో చెప్పాడు, ఇస్సాకును మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద బలి అర్పించమని చెప్పాడు, నేను తీసుకెళ్తాను అని ఒకవేళ శారాతో ఈ మాట చెప్పి ఉంటే శారా ఒప్పుకునేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా, మెంటలెక్కిందా? లేక పుట్టాడు కొడుకు, బలి వెళ్ళావులే, దేవుడు చెప్పాడని. అక్కడక్కడ మీరు గమనించి చూడండి. యోబుతో కూడా తన భార్య శోధించింది. యోబు, దేవుడు ప్రార్థన అన్నావా, చచ్చిపో అన్నదా అంటే లేడీస్ ఏదో మీకు కించపరిచి బైబిల్ చెప్పట్లేదు, కానీ ప్రేమిన వారలారా, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం, తండ్రి చిత్తం నెరవేర్చబడిన నిమిత్తమై అబ్రహాము బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళటానికి. ఒకవేళ ఆ మాట చెప్తే శారా ఆపేది, వద్దు నువ్వు కుమారుని బలి ఇవ్వటానికి తీసుకెళ్ళొద్దు అని ఆపేది. కానీ తండ్రి యొక్క చిత్తం, ప్రభు యొక్క చిత్తం ఏంటంటే, అబ్రహాము నా మీద నిజంగా విశ్వాసం ఉంచాడా లేదా, నా యందు నిజంగా భయము భక్తి కలిగి ఉన్నాడా లేదా అని తెలుసుకోవటానికి ఒక పరీక్ష, అగ్ని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష సంగతి శారాకు తెలియదు. కనుకనే అబ్రహాము దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడై మోరియా పర్వతానికి తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి వెళ్తే అక్కడ దేవుడు నీ కుమారుని మీద బలి కత్తి వేయవద్దు అని అక్కడ ఒక నిత్య నిబంధన చేసి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆకాశ నక్షత్రాల వలె
ఇసుక రేణువుల వలె అబ్రహాం యొక్క సంతతి ఇస్సాకు ద్వారా విస్తరించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరానుసారంగా శారీరకంగా శారాను వదిలిపెట్టలేదు, కానీ మనసులో అబ్రహాం విడిచిపెట్టాడు. ప్రేమిల వర్లారా, మీరు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఆటంకంగా ఉన్నారా, వారిని మీ మనసులో వదిలిపెట్టాలంతే, వదిలిపెట్టాలి. ఇశ్రాయేలుల గురించి కూడా ఒక మాట మీతో చెప్తాను. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవేశ దేశానికి దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ మనసంతా ఎక్కడుంది? ఐగుప్తు మీదే ఉంది, ఐగుప్తు మీదే ఉంది. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాము, అక్కడ ఉన్నటువంటి సొరకాయలు దోసకాయలు ఇవే మాకు గుర్తొస్తున్నాయి, వెళ్తామంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వెళ్ళాలి, మీరు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చారు, మేము మరలా మీరు ఎందుకు వెనుదిరిగి చూస్తారు, వెనుకబడిపోతారు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి కష్టాలు, శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడే మేము బాగున్నాం, అక్కడే మాకు సమృద్ధి ఆహారం ఉందని. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అంటారు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు అని మోషే మీద దేవుని మీద సణుగుతూ వచ్చారు. అప్పటికే కొంతమంది వెనుదిరిగిపోయారు. ఈ వెనుకబడిపోయినటువంటి వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యంలో మీరు చూడండి. దేవుని యొక్క చిత్తం చేయకుండా స్వచిత్తాన్ని చేస్తూ ఐగుప్తును వెళ్ళాలని, ఐగుప్తులో లోకములో ఉండాలని, చీకటిలోనే మేము ఉండాలని ఇష్టపడే వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది. బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగుబడిన పంది బురదలో దొర్లినట్లును అను నిజమైన సామెత. ప్రేమైన వారలారా, వెనుకబడిపోయిన వాళ్ళ పరిస్థితి కుక్కకి పందికి పోలుస్తూ ఉన్నారు పేతురు తన పత్రికల్లో. ఎందుకు ఈ మాటలు పేతురు తన పత్రికలో రాస్తారు అంటే, ఏవైతే విడిచిపెట్టి వచ్చారో వాటి వైపు మరలా తిరిగి చూడకుండా, పౌలు గారు అంటారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసునా? దేవుని యొక్క చిత్తం పౌలు గారి జీవితంలో నెరవేర్చబడాలని. దేవుని యొక్క చిత్తం ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నెరవేర్చబడాలి. ఏంటంటే వీరిని పాలు తేనెలు ప్రవేశ దేశానికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశం. ఈ రోజున ఈ పునరుత్థాన దినమున దేవుని యొక్క చిత్తం మీరు ఈ విధంగా సమకూర్చబడము. హల్లెలూయా. ఇక్కడికి చేరి వచ్చిన మీ గురించి, మీ పిల్లల గురించి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. గనుకనే మేము ప్రభు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి మీరు వచ్చారు. ఈ విధంగా సమకూర్చబడతామని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితాలలో నెరవేర్చబడి నిమిత్తమే ఇక్కడ ప్రభు తీసుకొని వచ్చారు. రాబోయే రోజుల్లో దేవుని చిత్తం మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు నెరవేర్చుదురుగాక. మీరు మీ కుటుంబాన్ని గురించి, మీ పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచన అవసరమే లేదు. వాక్యం చెప్తుంది, పేతురు తన పత్రికలు రాస్తారు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని యొక్క ఆలోచనలు మీరు ఆలోచించే ఆలోచనలకి అతీతంగా ఉన్నాయి. మీరు ఉద్దేశించే ఉద్దేశాలు దేవుని యొక్క ఉద్దేశాలకు అతీతంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి క్షణం ఈ పునరుత్థాన దినమున ప్రభు మీ చిత్తం నా పట్ల, నా పిల్లల పట్ల నెరవేర్చండి అని దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేశారు. తండ్రి చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చారు. తండ్రి చిత్త ప్రకారమే మానవాళి కొరకై ప్రాణత్యాగం చేశారు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన మరణించి పునరుద్ధానుడై ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన కల్వారి సెలవులో శ్రమలు అనుభవించారు. గెత్సెమనే తోటలో ఓ పాత్ర ఆయన ఎదుట పెట్టబడి ఉన్నది. అప్పుడు యేసు ప్రభువారు అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. తండ్రి యొక్క చిత్తం ఏంటంటే సర్వలోక ప్రజలు చేసిన పాపం నివృత్తి అవ్వాలి అంటే నా కుమారుడైన యేసుక్రీస్తు మానవాళి కొరకై ప్రాణత్యాగం చేయాలి. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో వేద గ్రంథాల్లో రాయబడ్డాయి. రక్తాన్ని త్రాగిన వాళ్ళు ఉన్నారు, పీల్చిన వాళ్ళు ఉన్నారు,
కానీ మానవాళి కొరకు రక్తాన్ని చిందించినది మనం ఆరాధించుచున్న యేసయ్య మాత్రమే. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఆయనే మన కొరకై ఆయన కల్వారి శిలువలో ప్రాణత్యాగం చేసి తన విలువైన రక్తము చేత ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సొత్తైన ప్రజలుగా ఉండగా ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలమై ఉండగా తండ్రి చిత్తం, యేసుక్రీస్తు యొక్క చిత్తమంతా మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు రాబోయే రోజుల్లో నెరవేర్చుదురుగాక. కానీ ఏ విషయంలో కూడా చింత చేయకుండా మీరేం చేయాలో తెలుసున్న ప్రార్థన, విజ్ఞాపనములతో, కృతజ్ఞత స్తుతులతో మీరు తండ్రి చిత్తాన్ని చేయగలిగితే, దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టగలిగితే ఆ ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ త్వరగా ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందబోతూ ఉన్నాం. విన్న వాక్యాన్ని బట్టి నీవు ఆశీర్వాదముగా ఉందువు అనే ఈ వాగ్దానం ప్రభు నా జీవితంలో నెరవేర్చండి అని విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని చేత నీవు ఆశీర్వాదాన్ని ఈరోజు వరకు అనుభవిస్తూ ఉన్నావు. ఏవైతే విడిచిపెట్టి వచ్చావో లోక సంబంధమైన కార్యాలు